మీరు రేపు కామెంటరీ చేయాలనుకోండి, ఈ రోజు మీ ప్రిపరేషన్ ఏమి ఉండదు అన్న. కామెంటరీ అనేది ఇట్స్ అ గ్రేట్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. గొప్ప గొప్ప కామెంటేటర్స్ ఉన్నారు, ఇవాళ రవిశాస్త్రి ఉన్నారు. ఇండియా లిఫ్ట్స్ ద వరల్డ్ కప్, ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్. ఇంకా మనం ఆ వర్డ్స్ ఎందుకు గుర్తున్నాయంటే యూ షుడ్ యాడ్ వాల్యూ టు ద పిక్చర్స్. ఆ ఎలివేషన్, ఎమోషన్, ఎవ్రీథింగ్ షుడ్ బి క్యారీడ్ బై ఎ కామెంటేటర్. వ్యూవర్ కి అది ఒక అరే భలే చెప్తాడు రా, భలే బాగుంటాయి ఈ మాటలన్నీ అనే ఒక ఫీల్ తీసుకురావాలి. నేనేంటంటే ఇన్స్టెంట్ గా ప్రిపేర్ అవుతాను, మైండ్ లో ప్రిపేర్ అవుతాను, ఎక్కడ ఏ డైలాగ్ రావాలి. ఇప్పుడు శర్మ వర్త్, నీ సిక్సర్లు వర్త్. ఇట్ ఈస్ సంథింగ్ వెరీ క్యాచీ. నా ఫోర్టే ఏంటంటే నేను సినిమాలు, క్రికెట్ రెండు కలుపుతా. వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు, సో ఇమీడియట్ గా బాలకృష్ణ గారి డైలాగ్ కలుపుతా. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను వాడికి వెళ్ళినా వాడికే రిస్క్ అని. 6 balls 16 runs కొట్టాలి. జడేజా స్ట్రైక్ లో ఉన్నాడు. ఈ మ్యాచ్ గెలిస్తే సిఎస్కే కి మరి సెమీఫైనల్ కి వెళ్లే ఛాన్స్ ఉంది, కానీ హై ప్రెషర్ గేమ్. తర్వాత ఇంకా 2 వికెట్లు ఉన్నాయి. తర్వాత బ్యాటర్స్ ఎవరు ఆడేవాళ్ళు లేరు. జడేజా పైన పూర్తి బాధ్యత. సిక్సర్ కొడితే ఈ బాల్ బౌలర్ పైన ప్రెషర్ ఉంటుంది. నేనేం చేస్తానంటే ఐ విల్ మేక్ దెమ్ సిట్ ఇన్ ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్. ఇట్లాగా ఆ మూమెంట్ కి తీసుకొస్తా. అసలైన కామెంటేటర్ చేయాల్సిన పని అదే. అది మ్యాచ్ లో ఏమీ లేకపోయినా నువ్వు దానిలో ఒక ఎంతూజియాజం క్రియేట్ చేయాలి. సో అది చేస్తాను. ఎంత నేను ఎలివేట్ చేస్తాను కదా, ఎందుకు ఎంత ఎలివేట్ చేశాను అనేది ఎక్స్పర్ట్ చెప్తేనే పండుతుంది కామెంటరీ. సో కామెంటరీ ఈజ్ నాట్ అబౌట్ వన్ పర్సన్, ఇట్ ఈస్ అబౌట్ లీడ్ అండ్ ఎక్స్పర్ట్. అందుకే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ జాబ్ అది.